హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. ముందుగా ఇవాళ జూలై 6వ తారీఖు 2024వ సంవత్సరం అండి. సో ముందుగా ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియాలో గత వారం రోజుల్లో ఇల్లీగల్గా ఉంటున్న దాదాపు 19,565 మంది అక్రమ ప్రవాసులను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. ఇందులో 37% మంది యమన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, 60% మంది ఇథియోపియన్లు ఉన్నారు, 3% మంది ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాస కార్మికులు ఉన్నారు. ఈ 19,565 మందిలో దాదాపు 19,300 మంది పురుషులు ఉన్నారు. సో రిమైనింగ్ 1,384 మంది మహిళలు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తూ ఉందండి. సో వీరందరినీ అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అయిపోయిన తర్వాత వారి పైన ఉన్న కేసును బట్టి దేశ బహిష్కరణ చేస్తారు. కొంతమందికి 5 years బ్యాన్ ఉంటుంది, కొంతమందికి లైఫ్ లాంగ్ బ్యాన్ ఉంటుంది. సో వారి కేసుని బట్టి ఆ బ్యాన్ని వారిపైన విధిస్తారండి. సో తర్వాత విషయానికి వస్తే, పర్సనల్ విజిట్ వీసాకి సంబంధించి మళ్ళీ ఈ పర్సనల్ విజిట్ వీసాలు మార్కెట్లోకి మళ్ళీ వచ్చేసాయండి. సో కొంతమంది ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క పర్సనల్ విజిట్ వీసాలు చాలా తక్కువ రేటుకి, చాలా తక్కువ ధరకి ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ కఫీల్కి ఎలాంటి సంబంధం లేదు, కఫీల్కి తెలియకుండా వీసాలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఈ వీసా తీసుకుని విఎఫ్ఎస్కి వెళ్తారు, విఎఫ్ఎస్లో స్టాంపింగ్ అయిపోతుంది. దాని తర్వాత సౌదీకి వెళ్ళిన తర్వాత సౌదీ అరేబియాలో ఈ పర్సనల్ వీసా తీసుకొని వర్క్ చేస్తూ ఉంటే పోలీస్ వాళ్ళు అక్కడ పట్టుకున్నప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ పర్సనల్ విజిట్ వీసా అనేది లీగల్గా తీసుకోండి. సౌదీ అరేబియాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, సో ఏదైనా సౌదీ వ్యక్తి ఉన్నాడో లేదా మీ అన్న తమ్ముడు బంధుమిత్రులు ఎవరైనా సౌదీ అరేబియాలో ఉంటూ వారి కఫీల్ మీకు వీసా ఇస్తే అప్పుడు పర్సనల్ వీసా తీసుకొని విఎఫ్ఎస్కి వెళ్ళండి, విఎఫ్ఎస్లో ప్రాసెస్ చేస్తారు. స్టాంపింగ్ అయిన తర్వాత ఈ వీసా తీసుకుని సౌదీకి వెళ్ళండి. అంతేగాని కఫీల్ మీకు పరిచయం లేదు, అలాంటి వీసాలు తీసుకోవద్దండి. ఆల్రెడీ ఒకరిద్దరు లేడీస్ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్సనల్ వీసా తీసుకొని సో సౌదీకి వెళ్ళారు ఖద్దామా పని కోసం అని చెప్పి. సో యాక్చువల్గా ఈ పర్సనల్ విజిట్ వీసా ఎలాగ ఉంటుందంటే 3 monthsకి ఒకసారి ఎగ్జిట్ అవుతూ ఉండాలి. అది బహ్రెయిన్కి వెళ్తారా, ఇండియాకి వచ్చిపోతారా అవన్నీ వారికి సంబంధం లేదు. మొత్తం మీద 3 monthsకి ఒకసారి ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఈ పర్సనల్ వీసా తీసుకొని ఖద్దామాలు ఎవరైతే ఉన్నారో అక్కడే 1 సంవత్సరం నుంచి అలాగే అదే ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు, వారు ఎప్పుడైనా సరే జైలు నుంచి రావాల్సింది. కాబట్టి పర్సనల్ విజిట్ వీసాలు లీగల్గా మీ కఫీల్ మీకు ఇస్తూ ఉన్నాడు, తీసుకోండి. అంతేగాని మధ్యలో మీడియేటర్ల మాటలు నమ్మేసి కఫీల్ పరిచయం లేకుండా ఈ యొక్క పర్సనల్ వీసాలు తీసుకోవద్దండి. సో బిజినెస్ వీసాలు మాత్రం చాలా ఈజీగా వస్తున్నాయి. హైదరాబాద్ విఎఫ్ఎస్లోనే బిజినెస్ వీసాలు తీసుకోండి కావాలంటే. సో ఈ బిజినెస్ వీసా ద్వారా మీరు 1 year స్టే చేయొచ్చు, 3 monthsకి ఒకసారి వస్తూ పోతూ ఉండాలండి. ఓకేనా. సో తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి సో ఇండిగో ఎయిర్లైన్స్లో చాలా రకాల ఫేర్స్ ఉన్నాయండి. నార్మల్ ఫేర్ వస్తుంది, వాల్యూ ఫేర్ వస్తుంది, కార్పొరేట్ ఫేర్ అని చెప్పి. ఇది మనకు రిటర్న్ టికెట్ కోసం చాలామంది యూజ్ చేస్తూ ఉంటారండి. సో మన గల్ఫ్ దేశాలకు ఎవరైతే విజిట్లో వెళ్తారో విజిట్లో వెళ్ళే వాళ్ళకి రిటర్న్ టికెట్ కావాలి, అవునా కదా. సో ఈ రిటర్న్ టికెట్ కోసం మనం ఎస్ఎంఈ ఫేర్లో అంటే కార్పొరేట్ ఫేర్లో టికెట్ తీసుకునే వాళ్ళు సౌదీకి వెళ్ళిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తే కేవలం ఒక 1000 రూపాయలు మాత్రమే మన డబ్బులు వాళ్ళు ఛార్జెస్ తీసుకునే వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు రిమైనింగ్ పేమెంట్ వాపస్ చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ ఇండిగో వాళ్ళు కూడా ఈ కార్పొరేట్ ఫేర్ పైన 500 రూపాయలు ఎక్స్ట్రా పెంచేస్తారు. సో ఈ టికెట్ క్యాన్సిల్ చేసి 1500 రూపాయలు మనం ఎయిర్లైన్స్కి పే చేయాలి, రిమైనింగ్ అమౌంట్ రీఫండ్ అవుతుందండి. సో ఇది కూడా ఒకసారి గమనించండి. సో మరికొంతమంది చెప్తా ఉంటారు, లేదండి మేము రీసెంట్గా వచ్చాము, ఫలానా ఎయిర్లైన్స్లో వచ్చాము, సో ఎయిర్లైన్స్ వాళ్ళు మన రిటర్న్ టికెట్ ఎలాంటిది అడగలేదు, సో రిటర్న్ టికెట్ అవసరం లేదని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు. సో అది వారి అదృష్టం అండి. సో ఎయిర్పోర్ట్లో కొంతమందికి అడుగుతూ ఉన్నారు, కొంతమందికి అడగట్లేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం మనం ఏ కంట్రీకి అయినా సరే విజిట్లో వెళ్తే కంపల్సరీ రిటర్న్ టికెట్ చూపించాలి. సో మనం నైట్ జర్నీ ఉంటుంది, నైట్ 12కో 1కో మన ఫ్లైట్ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు ఒకవేళ ఇన్కేస్ రిటర్న్ టికెట్ అడిగితే ఇమీడియట్లీ ఇచ్చేవాళ్ళు మనకు దొరకరండి. కాబట్టి లీగల్గా రిటర్న్ టికెట్ తీసుకుని వెళ్ళడం చాలా మంచిది విజిట్లో వెళ్ళేవాళ్ళు, సరేనా. సో తర్వాత సౌదీ అరేబియా అల్బహా ప్రాంతంలో ఒక పర్వత ప్రాంతంలో మంటలు చెలరేగడం జరిగింది. సో ఇది ఎండ తీవ్రత వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి సివిల్ డిఫెన్స్ వారు చెప్తా ఉన్నారు. వెంటనే సమయానికి అక్కడ సివిల్ డిఫెన్స్ వారు చేరుకొని మంటలు ఆర్పేయడం జరిగిందండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే, సౌదీ అరేబియా జిజాన్, నసీర్, అల్జోఫ్, అల్బహా ఇలా అనేక ప్రాంతాల్లో డ్రగ్స్, ఈ యొక్క మాదక ద్రవ్యాలు, హషీష్ ఇలాంటివన్నీ రవాణా చేస్తున్న అనేక మందిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్ కంట్రోల్ వారు అల్జోఫ్లో ఒక సౌదీ వ్యక్తిని, అల్బహాలో ఒక ప్రవాస కార్మికుడిని, నజ్రాన్లో ఒక సౌదీ వ్యక్తిని, ఇలా అనేక చోట్ల అనేక మందిని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. సో వారందరినీ అరెస్ట్ చేసి ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపిస్తున్నారండి.
సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండి. ఉమ్రా వీసాలు వస్తూ ఉన్నాయి. సో ఉమ్రా వీసా ఎవరికైనా కావాలంటే నా యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఉమ్రా వీసా వ్యాలిడిటీ 90 days ఉంటుంది. సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత 85 daysలుగా రిటర్న్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇది ఇండివిజువల్ వీసా అందరికి వచ్చేస్తుంది. ఓకేనా?